దుకాణం ఎందుకురా బంద్ ఉంది? ముజే క్యా మాలూమ్, ఇది ఫిరోజ్ భాయ్ షాప్. బంద్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, అది ఆయన ఇష్టం. కాన్నక్రాలు చేయకరా కబీస్. మేము ఎతుకుతున్న ఎగ్గు గురించి నీకు తెలుసు కదా? ఎగ్గా? నాకేం తెలియదు. నాకు ముందు నుంచి మీ మీద అనుమానం ఉందిరా. చెప్పు. ఆ ఎగ్గుని ఫిరోజ్ భాయ్ ఇంటికి తీసుకెళ్ళిండు, నాకేం తెలియదు. ఇల్లెక్కడా? ఇల్లెక్కడా? చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదక్క, అంతా మామూలుగానే ఉంది. మేడం ఊరికి పోయిందంట. అలా అవ్వకూడదే. ఆ ఫ్లాట్కి దీని మీద ప్రింట్ చేసి తీసుకురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? దొరికిపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, నా వల్ల కాదు. శిల్ప, నిజంగానే నువ్వు అన్నట్టు అక్కడేం లేదనుకో, గొడవే లేదు. కానీ నా అనుమానం నిజమైతే మనిద్దరం ఫేమస్ అయిపోతాం. నన్ను తిట్టిన ఈ అపార్ట్మెంట్ వాళ్ళే నన్ను పొగుడతారు. అక్క ప్లీజ్ 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 నా కోసం ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నేను నీకు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. ప్లీజ్ 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 వెళ్ళవే, వెళ్ళు. చాలా థ్యాంక్స్. ఎందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది అక్క, ఒక్కసారి ఆలోచించు. అలాంటిదేం లేదు, నువ్వు భయపడకు. అన్నా, ఎగ్గు దొరికింది. ఎక్కడున్నావు? బిఆర్ నగర్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్. ఓ గంటలో నీ దగ్గర ఉంటా. త్వరగా రా.
చేపల పులుసు వేడి చేసి పెట్టు, 5 నిమిషాల్లో వచ్చేస్తారు, సరేనా? మల్లెపూల నాకేం తెలిసి అక్కడే ఉంటాయి చూడు. అనుపమ్మా ఏంటా చెప్పుడు? ఏమైంది అలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు, అది జస్ట్ వాకింగ్కి వెళ్ళొస్తున్నా. ఓ కుకింగ్ వీడియోస్ కోసమని సన్నబడుతున్నావు కదా. సర్లే, రేపు నుండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తాను. అను చేతికి ఏమైంది? కట్ అయింది? ఏం లేదు, కిచెన్లో ఏదో కట్ చేస్తుంటే. ఇలాంటివి అసలు నెగ్లెక్ట్ చేయకూడదాను. ఆగు, నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. రా. వద్దు, రాను. పర్లేదు. ఏ రాను. బేబీ రమ్మన్నానా? రాను. బేబీ పర్లేదు, ఉండు. అను మొన్న కమిటీ హాల్ మీటింగ్ అప్పుడు నేను ఊరెళ్ళాను. అందరూ నీ గురించి అలా అంటుంటే చాలా బాధ అనిపించింది. కానీ నువ్వేంటో నాకు తెలుసు కదా. ఏమైందను? ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అంటే వరుణ్ ఒకడే ఉన్నాడు కదా. సరే సరే సరే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. Congrats. Yeah, thank you. ఏంటి ఇంతసేపు? ఏం లేదు, కొత్త స్వెటర్ ట్రై చేస్తున్నా. అన్నీ ఉన్నాయా లేదో సరిగ్గా చూసుకో. బయట ఒకటే ట్రాఫిక్, ఎవరు వెళ్ళాల్సిన దారిలో వెళ్ళారు.